అసలు ఎన్ని పాయింట్లు చెప్పేవాడిని తెలుసా, ఎన్ని రిఫరెన్సులు చెప్పేవాడిని తెలుసా. నేను దంచేసేవాడినే, నేను పేల్చేసేవాడినే, ఇట్లా చెప్తూ ఉంటారు. ఇదంతా అతిశయం, గర్వం. మనము నేను ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి. నీవు చేయగల పరిచర్య నువ్వు చేయాలి, నేను చేయగల పరిచర్య నేను చేయాలి. ఎంతోమంది కనబడకుండా ఎంతో పరిచర్య చేస్తున్నారు కదా. అందరి పేర్లు చెప్పడం అవసరం కాదు, అసలు పేరు ఎదుర్కోవాలి. పేరుతో పని లేదు. ప్రభు కొరకు మనం పని చేయాలి, కానీ మన పేరు కొరక ఆ అతిశయం శరీరం మనం చంపుకోవాలి. నా శరీరం అందు మంచిదేది నివసింపదని భక్తుడు పౌలు అంతటి వాడు ఆ మాట చెప్తే ఇక నీవు నేనేం చెప్పాలి? మన జ్ఞానం గొప్పదా, మన ఆలోచన గొప్పదా, మన సామర్థ్యం గొప్పదా? వేరే వారికంటే మనం చాలా బాగా చేయగలమా? లేదు. సంఘాన్ని కట్టి చూడండి, సంఘాన్ని నడిపించి చూడండి. ఒక్కసారి ఒక్క వర్తమానం ఇవ్వాలంటే ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది. కనుక శరీరాన్ని బట్టి అతిశయించడం అది ఎన్నడూ కూడా ప్రయోజనకరం కాదు, ప్రమాదకరం. ఇక్కడ ఆ రాత్రి వేళ ఈ విందు జరుగుతున్నది. అతడు ఏం చేశాడు? పాత్రల్లో పోసి తాగుతూ ఆ బబులోనులో ఉన్న పాత్రలు, రాజనగరులో ఉన్న పాత్రలు చాలక వాటితో తృప్తిపడక దేవుని మందిర సంబంధమైన పాత్రలు కూడా తెమ్మన్నాడు. అది 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. ఒకసారి చదువుకుందాం మనం. 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ వచనం చదువయ్యా. యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న బంగారు పాత్రలు అట సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను ఆ పాత్రలలో దేవుని మందిరానికి ప్రభు మహిమ కొరకు ప్రభు సేవలో వాడబడవలసిన పాత్రలలో వారు ద్రాక్ష రసము పోసిరి త్రాగిరి అన్నాడు. ఇంకా వారు బంగారుతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, కర్రతో, రాయి అనువాడితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా విగ్రహారాధన, మత్తు, దేవునికి విరోధమైనటువంటి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆ రాత్రి వేళ పరలోకములో ప్రభు ఉన్నాడు, జీవాధిపతి, సర్వాధిపతి. ఆయన ఆ గోడ మీద ఒక వ్రాత వ్రాయించాడు. మానవ హస్తం వేళ్ళు కనబడ్డాయి. దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత అన్నాడు. ఏదో ఒక వ్రాత. ఆ వ్రాత చదవడం కానీ దాని భావం చెప్పడం కానీ ఎవరి చేత కాలేదు. కానీ అక్కడ దేవుని ఆత్మ కలిగిన వాడున్నాడు, ఆయన దానియేలు. 2వ అధ్యాయంలో మర్మం, ఆ భావం చెప్పినవాడు ఆయనే. 4వ అధ్యాయంలో చెప్పినవాడు ఆయనే. ఈ 5వ అధ్యాయంలో ఆ వ్రాత చదివి దాని భావం ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు చదువుదాం. 25 నుండి చదవండి. ఈ మెనే టెకెల్ ముఫార్సిన్ అనే వాక్య భావం చెప్తున్నాడు. ఈ వాక్య భావము ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడో దాన్ని ముగించెను అన్నాడు. ఎంత హెచ్చరికతో కూడినటువంటి మాట, ఏ వర్డ్ ఆఫ్ వార్నింగ్. ఇది హెచ్చరికతో కూడిన మాట. దేవుడు లెక్క చూస్తే ముగిస్తే ఇంకా ఏం చెప్పగలం మనం? ఇంకా ఒక్క రోజు దానికి చేర్చబడదు. విన్నారా? వీ కెన్ నెవర్ ప్లే విత్ గాడ్. జీవాధిపతి అయిన ప్రభువుతో మనం ఆటలాడకూడదు, తప్పని. మరొక అవకాశం ఉండదు. మరొక అవకాశం లేకుండా వెళ్ళిపోయారు కొంతమంది. చాలా విచారకరమైన. మరి ఏం చేయగలం మనం? డాక్టర్లు ఉన్నా, మందులు ఉన్నా, ఆసుపత్రులు ఉన్నా, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఎన్ని ఉన్నా అవకాశం లేదు. అందుకే దినదినము భయముతో, వణుకుతో ప్రభు మనకిచ్చిన అవకాశాలు మనం ఉపయోగించుకోవాలి.
ప్రభువా నేను నిన్నటి వాడిని, నేను నిన్నటి దాన్ని, మేము నిన్నటి వారమే. ఈరోజు ఇంతవరకు నీవు మాకు అనుగ్రహించావు. నీవు మాకు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేయడానికి, మీరు మాకు ఇచ్చినటువంటి పరిచర్యను నమ్మకంగా జరిగించడానికి, ఈ జీవితంతో మిమ్మల్ని ఘనపరచడానికి మాకు సహాయం చేయమని దీన మనస్సు దినదినం ప్రభు పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. అణిగిమణిగి ఉండాలి. ఈ బెల్షస్సరు ఆ రాత్రి అందే హతుడు కావడానికి ముఖ్యమైన కారణం ఏమంటే 23వ వచనంలో చెప్పాడు, చదువుతారా? ఆ నెబుకద్నెజరు కుమారుడువే, అతడు గర్వించి చెడిపోయాడు, గడ్డి తిన్నాడు. 7 కాలంలో గడిచిన తర్వాత మళ్ళా మానవ మనసు వస్తే పోగొట్టుకున్న ప్రభుత్వాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఈ సంగతి అంతా ఎరిగి ఉండి కూడా నువ్వేం చేశావు? నీ మనస్సును అణుచుకొనక. ఇక్కడ ఒక హెచ్చరిక, నమ్ముకున్నావు బ్రదర్, జాగ్రత్త. ఎందుకు నీవు మనస్సు అణుచుకోకుండా మాట్లాడుతున్నావు? ఎందుకు నీ మనస్సు అణుచుకోకుండా మాట్లాడుతున్నావు సిస్టర్? మనము మాట్లాడేవన్నీ ఆయనకి తెలుసు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను దేవుని కాదు, సర్వజ్ఞాన్ని కాదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీ మనస్సును అణుచుకోవడం నేర్చుకోవాలి. నీ మనస్సు నీవు అణుచుకోనలేదు, పరలోకమందున్న ప్రభువు మీద నేను నీవే హెచ్చించుకున్నావు. అందుకే మెనే టెకెల్ ఫర్సన్, ఇంకంతే. మెనే అనే మాట రెట్టించాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీ లెక్క చూశాడు, నీ అకౌంట్ ముగించాడు, టోటల్ చేశాడు, 2 గీతలు వేశాడు. ఇక నో ఆపర్చునిటీ, ఇక నీకు అవకాశం లేదు. అయ్యా తప్పు అయిపోయిందయ్యా, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇంక నీకు అవకాశం ఉంది. మెనే లెక్క చూశాడు, ముగించాడు. చూశాడు. నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఇది చివరి అవకాశం. దీనికి ముందు 9 సార్లు నీకు అవకాశాలు ఇచ్చాడు. బహుశా ఇది 10వ అవకాశం. ఈ 10 సార్లు నువ్వేం చేశావు? హెచ్చించుకున్నావు. ఈ 10 సార్లు నీలో దేన మనసు లేదు, నమ్మకత్వం లేదు. ప్రభు చూశాడు, లెక్క చూశాడు, ముగించాడు అన్నాడు. తర్వాత టెకెల్ అనే మాటకు అర్థం చెప్తున్నాడు చూడండి. 26 చదివా. ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనడు. ఆయన నిన్ను త్రాసులో తోచగా. ఈ వచనం చదువుకున్నప్పుడు నన్ను ఆయన చూస్తున్నాడు. ఆయన త్రాసులో నేనున్నాను. ఆయన త్రాసులో నన్ను పెట్టి తూచేవాడు. నేను తేలిపోతున్నాను, నేను తూకంగా లేను. నాకు చాలా అనుభవం ఉందని నేను అనుకుంటున్నాను తప్ప, దేవుని లెక్కలో ఆయన పరిధి ప్రకారం, ఆయన కొలత ప్రకారం ఒక ప్రక్కన రాళ్ళు పెట్టి నన్ను ప్రక్కన పెట్టి చూస్తే ఏమవుతున్నది? రాళ్ళు కిందికి పోతున్నాయి, నేను తేలిపోతున్నాను. ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడవు. నన్ను నేను చూసుకుంటే నేను చాలా బరువుగా కనపడుతున్నాను. లిఫ్ట్ ఎక్కేటప్పుడు ఈ లిఫ్ట్లో ఇంత బరువు మాత్రం ఉండొచ్చు అని వారు తేటగా చెప్తారు కదా. 4 లేక 250 లేక 300 కేజీ అని చెప్పారనుకోండి. 300 పైన లోపల ఎక్కితే అది కదలదు, ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. ఎందుకు? వెయిట్ ఎక్కువైంది. ఇప్పుడు మన చిక్కు ఏంటంటే వెయిట్ ఎక్కువైంది, ఈ హెడ్ వెయిట్ ఎక్కువైపోయింది. అబ్బా, ఏం తెలివి, ఏం జ్ఞానం, ఏం ఉపాయం! ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఆమె అబ్బబ్బబ్బో, ఈయన మించి ఆమె అబ్బబ్బబ్బో. ఈ హెడ్ వెయిట్ ఎక్కువైతే ఏముందంటే ప్రమాదమే, చాలా ప్రమాదం. లిఫ్ట్ బైక్ పోవడం లేదు, కదలడం లేదు. కానీ దేవుని త్రాసులో మనం చూస్తే, ఆయన మనలను చూస్తే మనం ఏమైపోతున్నాం?
మనం సరిపడటం లేదు, ఆయన లెక్కకు మనం రావడం లేదు. ఎంత ఉండాలని నియమిస్తున్నాడో ఆ కొలతకు మనం రావడం లేదు. తక్కువగా కనబడుతున్నాం. విన్నారా? ఈ మాట మనం గుర్తుంచుకుందాం. మధ్యాహ్నం ప్రభు నిన్ను చూస్తే మనం తక్కువగా కనబడుతున్నాం. అర్థం చేసుకుంటాం, తేలిపోతున్నాం. మనలో అనుభవం లేదు, మనలో ఎదుగుదల లేదు, మనలో పరిపక్వత లేదు, మనలో నమ్మకత్వం లేదు, మనలో దీన మనసు లేదు. మీరు బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని ప్రభు ఎందుకు చెప్పాడు? ఆయన ఊరికే చెప్పలేదు కదా. చైల్డ్ లైక్ ఆ మార్పు మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతలోనే వారు మర్చిపోతారు, చిన్నపిల్లలు. అలా ఉండాలి మీరు అని ఆయన కోరుకుంటున్నాడు. నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడ్డావు అన్నాడు. గనుక మూడవ మాట, కాబట్టి నీవు విభాగింపబడతావు, నీ రాజ్యము నీకు ఉండదు, అయిపోయింది. ద లాస్ట్ డే, ద లాస్ట్ నైట్, ద లాస్ట్ అవర్. ఇదే నీ రాజ్య పరిపాలనలో చివరి రోజు, ఇదే నీ రాజ్య పరిపాలనలో చివరి రాత్రి, ఇదే నీ రాజ్య పరిపాలనలో చివరి గంట. అంతే. ఆ రాత్రి అందే బెల్షస్సరు హతుడయ్యను, మాదీయుడు దర్యావేషు. అతడు 62 సంవత్సరముల వయస్సు గలవాడై సింహాసనం ఎక్కిన. కల్దీయుల పరిపాలన పూర్తయింది, మాదీయుల పరిపాలన ప్రారంభమైంది. మాదీయులు పారసీకులు. కొన్నిసార్లు మాదీయులు పారసీకుల కన్నా బలంగా, కొన్నిసార్లు మాదీయుల కన్నా పారసీకులు బలంగా ఉంటూ 2 భుజాలను పోలిన వారుగా ఆ రాజ్య పరిపాలన చేశారు. మిడో పర్షియన్ ఎంపైర్, బాబిలోనియన్ ఎంపైర్, బబులోను సామ్రాజ్యం గతించిపోయింది. బంగారు శిరస్సు వంటి 2 భుజాల వంటిది మిడో పర్షియన్ ఎంపైర్, మాదీయులు పారసీకులు. మాదీయుడైన దర్యావేషుని గురించి రాశాడు, పారసీకుడైన కోరెషుని గురించి రాశాడు. అహష్వేరోషు, అర్తహషస్త ఇటువంటి రాజులను గురించి ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాల్లో మనం చదువుతున్నాం. ఇదంతా ఎప్పుడు జరిగింది? మెనే టెకేలు ఫార్సీ. ఆ వ్రాత కనబడింది గోడ మీద, ఆ రాత్రి దాని నెరవేర్పు జరిగింది. కల్దీయ సామ్రాజ్యం అంతరించిపోయింది. మాదీయులు సింహాసనం ఎక్కారు, తర్వాత పారసీకులు సింహాసనం ఎక్కారు. ఈ రీతిగా ఒకరి తర్వాత ఒక రాజ్య పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథం మన ప్రియులు అజయ్ మాథ్యూ గారు చాలా కాలం ధ్యానించాను అని హైదరాబాద్లో చెప్పారు. నేను కూడా ఉన్నాను కనుక విన్నాను. 31వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం లేక 6-7 వచనాలు కూడా చదవండి. దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను చూచునుగాక. దేవుడు న్యాయవంతుడు. చల్లెన దేవుడు న్యాయవంతుడు. ఆయన త్రాసు న్యాయమైన త్రాసు. ఆయన దగ్గర ఏ అన్యాయం లేదు కదా. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను చూచునుగాక అని యోబు చెబుతున్నాడు. యోబుని గురించి ఎన్నో విషయాలు మనం విన్నాం. అంతకన్నా నేను ఎక్కువేం చెప్పా, నా చేత కాదు, నాకు తెలియదు, నేను చెప్పడం లేదు. దేవుడు యోబును చాలా సాధనంగా వాడుకున్నాడు. సాతాను సవాల్ చేయడానికి సాధనంగా వాడుకున్నాడు యోబు. నా భక్తుడా, నీవు భక్తి గలవాడు, భక్తిని విడిచిపెట్టావు, న్యాయాన్ని విడిచిపెట్టావు, యథార్థతను విడిచిపెట్టావు. నీ ప్రవర్తన నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నీ మాదిరి ప్రవర్తన నాకు తెలుసు, ఎవరి పట్ల నువ్వు ఎలా ఉంటావు ఇవన్నీ నాకు తెలుసు అన్నట్టుగా ప్రభువు సాతానుడు పడుతున్నాడు. ఈర్ష్యపరుడు వాడు ఊరకయ్యే భయభక్తులు కలిగి ఉన్నాడా? అతనికి నీవు ఇచ్చినవన్నీ తొలగిస్తే నీ ముఖం మీద నేను దూషిస్తాడు, నిన్ను విడిచిపెట్టి జీవిస్తాడు అన్నాడు వాడు. కానీ యోబు తన జీవిత కాలంలో
నీతిని భక్తిని విడిచినవాడు కాదు కదా. 27వ అధ్యాయంలో ఆయన పలికిన 2 మాటలు మనం చదువుకుందాం. 5వ వచనం 6వ వచనం చదవండి. చాప్టర్ 27 verses 5 and 6. 27వ అధ్యాయం 5, 6 వచనాలు. స్నేహితులు చెప్పినది న్యాయం అని ఆయన ఒప్పుకోవడం లేదు. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను అన్నాడు. యథార్థత. నేను చాలామంది విశ్వాసులు ఎరుగుదును, వేల విశ్వాసులు ఎరుగుదును ఆయన కృపచేత. కానీ ఎక్కువ మంది యథార్థత లేనివారు. నా ఎదుట ఒక రకంగా ఉంటారు, నేను లేకపోతే మరొక రకంగా ఉంటారు. దాన్ని ఏమంటారు? దశధారణ అంటారు. యథార్థత లేదు. కొట్టేది ఎవరు, తిట్టేది ఎవరు? కానీ మనం యథార్థత అనేది లేకుండా జీవిస్తూ ఉంటాం. అది తప్పిపోవడం మన యొక్క బలహీనత అలవాటైపోయింది. యథార్థంగా అవును బ్రదర్, నేను అన్నాను, నేను ఆ మాట అన్నది నిజమే, నేను ఫలానా పని చేసింది నిజమే అని ఉన్నది ఉన్నట్టుగా మనం ఒప్పుకుంటే మనకు నెమ్మది ఉంటుంది. యథార్థతను విడువని వాడు యోగు ఉన్నారా? యథార్థత అని ఒక ప్రక్కన ఆ గుండు పెట్టి యువతల ప్రక్కన యోగును పెడితే అతడు తేలిపోడు అన్నారా. మరొక మాట ఏం చెప్తున్నాడు? 6వ వచనం, ఆ నీతి అనేది గుండు పెట్టి యోగును చూస్తే ఆ త్రాసులో ఈయన తేలిపోడు. ఏమవుతాడు? సమంగా ఉంటాడు. ఆ రాయి ఎంత బరువు ఉందో యోగు కూడా అంతే బరువు ఉంటాడు. 23వ అధ్యాయంలో ఆయన ప్రవర్తన విషయం చెప్పాడు. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువలేదు అని చెప్తున్నాడు. నీతిని విడువనివాడు, యథార్థత విడువనివాడు, సత్యము విడువనివాడు, చెడుతనము విడిచినవాడు, అసహించుకున్నవాడు, ప్రభువును ఘనపరిచినవాడు. నా ప్రభువు నాకు చాలు, ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను అన్నాడు ఇదే గ్రంథంలో. ఎన్నో మాటలు చెప్పాడు ఆయన. నాకు బైబిల్ అంతట్లో సరిగా అర్థం కాదు యోగ గ్రంథమే. చాలాసార్లు నేను ప్రయత్నం చేశాను, కానీ అంటే ఐ కెనాట్ సే ఐఎమ్ థరో విత్ ద బుక్ ఆఫ్ జోబ్. కొన్ని గ్రంథాలు థరోగా ఉన్నట్టుగా యోబు గ్రంథాన్ని గురించి నేను చెప్పలేను. దాని సారాంశం తెలుసు తప్ప వివరాలు, అందులో ఉన్న లోతుపాతులు మాత్రం నాకు తెలియలేదు. కొంతమంది దాన్ని బాగా స్టడీ చేశారు. బ్రదర్ చెప్పాడు, కొంతకాలం నేను ఆ గ్రంథం చదువుతున్నాను, స్టడీ చేస్తున్నాను. అక్కడ 6 వర్తమానాలు ఇస్తే ఇక్కడ 5 వర్తమానాలు ఇస్తే ఆ యోగును గుర్చే మాట్లాడుతూ 11 వర్తమానాలు అని ఏం చెప్తారు అని నాకు అర్థం కాలేదు. ఇదేం కాకమ్మ కథలు చెప్పేది కాదు కదా. వాక్యం, దేవుని వాక్యం నీతిని కాపాడుకున్నాడు, యథార్థతను కాపాడుకున్నాడు, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. 31వ అధ్యాయంలో మనం చదివాం, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను చూచునుగాక అని చెప్తున్నాడు. యోబు జీవితం 21వ వచనంలో ఏమని చెప్పాడో చూడండి. 21 తండ్రి లేని వారికి నేను అన్యాయం చేస్తే అంటున్నాడు. నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక. ఏమంటాడు? నేను అలాగూ చేయలేదు. మళ్ళా కిందకి వస్తే నేను అలాగూ చేయలేదు అంటున్నాడు. వచ్చిన నేను అలాగూ చేయలేదు. చాలండి, ఇలా చేసేవారు చాలామంది ఉన్నారు లోకంలో. కానీ యోబు ఏమంటాడంటే నేను అలాగూ చేయలేదు. తండ్రి లేని వారు ఉన్నారా? వారికి అన్యాయం చేయలే. తల్లి లేని వారు ఉన్నారా? అన్యాయం చేయలే. విధవరాండ్రు ఉన్నారా? అన్యాయం చేయలే. గుడ్డివారు ఉన్నారా? అన్యాయం చేయలే. కుంటివారు ఉన్నారా? అన్యాయం చేయలే. దిక్కులేని వారు ఉన్నారా? అన్యాయం చేయలే. బట్టలు లేని వారు ఉన్నారా? అన్యాయం చేయలే. ఆహారం లేని వారు ఉన్నారా? అన్యాయం చేయలే. పరదేశి ఉన్నాడా? నా తలుపులు తెరిచాను. ఎన్నో చెప్తున్నాడు ఈ గ్రంథంలో. నేను అలాగూ చేయలేదు, నేను అలాగూ చేయలేదు. ఆయన త్రాసులో నన్ను తూచునుగాక. ప్రభు న్యాయమైన త్రాసులో సరైన గుండ్లు పెట్టి చూచినప్పుడు యోబు సరిపోతున్నాడు, ఆ లెక్కకు వస్తున్నాడు. నీతి న్యాయములు, యథార్థత, సత్యము
ఆయన జీవితంలో ఎంతమందిని ఆదుకున్నాడు, ఎంతమందిని ఆదరించాడు, ఎంతమందికి కలిగినవన్నీ ఆయన సమర్పించి సేవ చేశాడు. సోషల్ సర్వీస్ కాదు, దేవుని భయం కలిగి ఆయన నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి అనే సత్యాన్ని కట్టుబడి ఆయన జీవించాడు. తాను ఎంత కీడు అనుభవించినా అదంతా నిర్హేతుకముగా అనుభవించాడు కదా. సాతానుడు ఆటాడుకుంటున్నాడు యోబుతో, నవ్వుకుంటున్నాడు, నేను చాలా తెలివిగా చేస్తున్నాను, యోబును విసిగిస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ యోబు అన్నిట్లో నిలబడుతున్నాడు. ప్రభువు పెట్టిన అంటే సాతాను అనుమతించాడు. నాకు తెలుసు నా భక్తుడు నా అందరి విశ్వాసం విడిచిపెట్టడానికి. ప్రభు సవాలుగా తీసుకొని ఆయన ఉపయోగించాడు. న్యాయమైన త్రాసును ఆయన నన్ను కూర్చునుగాక అని చెప్తున్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి ఒక మాట. మీకా గ్రంథం 6వ అధ్యాయం 10-11 ఒకసారి చదువుకుందాం. త్రాసు ఎలా ఉండాలి, తూములు ఎలా ఉండాలి, గుండ్లు ఎలా ఉండాలి, సంచులు ఎలా ఉండాలి, పడి ఎలా ఉండాలి, కొల ఎలా ఉండాలి, అన్నీ చెప్పాడు బైబిల్లో. అర్థమైందా? పెద్దోడా రారా అన్నాడంట ఎవరో శెట్టి గారు. ఎందుకు? వాడు ధాన్యం అమ్మడానికి వచ్చాడు. వాడు పోయిన తర్వాత చిన్నోడు అంటున్నాడు, చిన్నోడు రా అంటున్నాడు. ఎందుకు? ఆయన కొనేటప్పుడు పెద్దోడు కావాలి, పెద్ద కొల కావాలి. మరి అమ్మేటప్పుడు ఏం చేయాలా? చిన్నోడు కావాలా, పెద్దోడు కాదు, చిన్నది కావాలా. ఏది సరికాదు, సరైనదిగా కరెక్ట్గా కిలో అంటే కిలో, లీటర్ అంటే లీటరు, 1000 అంటే 1000 అట్లా కాదు. అది వ్యాపారం చేయకపోతే వాళ్ళు అభివృద్ధి కాలేరు కదా. ఏమీ లేకుండా వచ్చి మేడల మిద్దెలు కట్టుకుంటున్నారు శెట్టిగారులకి. అది సరే, అదొక ఆట విద్య. కానీ మనము న్యాయమైన వ్యాపారం చేయాలి. దేవుని వాక్యంలో చెప్తున్నాడు. 11వ వచనం చదవండి. తప్పు త్రాసును తప్పు రాళ్ళు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా అంటున్నాడు. అంటే రాళ్ళు సరిగా లేకపోయినా, త్రాసు సరిగా లేకపోయినా మనం పవిత్రులుగా ఉండలే. విశ్వాస లక్షణం కాదు. దాని ముందు 10వ వచనంలో చిన్నదిగా చేయబడిన కొల, హేయమైన కొల, అన్యాయము చేత సంపాదించిన సొత్తులు, ఇవి ఉన్నవి కదా. ఈ హేయమైన కొల ఉన్నవి కదా. ఆ పైన చెప్పాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది అన్నాడు. ఏది ఉత్తమం? న్యాయముగా ప్రవర్తించాలి. అన్యాయం కాదు, న్యాయముగా ప్రవర్తించాలి. మనం కొన్నా, మనం అమ్మినా, మన ఇంటికి వచ్చినా, మనం వేరే వారికి ఇచ్చినా ఒకే కొలత, ఏమాత్రం వారికి నష్టము కాకుండా ఉండాలి. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అని చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయంలో చూడండి. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం కొంచెం వివరంగా చెప్పాడు. 13 నుండి చదవండి. హెచ్చు తగ్గులు గల రాళ్ళు ఉండకూడదని చెప్తున్నాడు. వేరు వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంట ఉండకూడదు. ఇంకా నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవు కావాలంటే తక్కువవి కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకుండవలెను. అలాగూ చేయని ప్రతివాడు, అన్యాయము చేయు ప్రతివాడు నీ దేవుడైన యెహోవాకు హేయుడు. అమ్మాయ, కొంతమంది వ్యాపారం చేసేవారు ఉన్నారు మన మధ్య. చేయండి వ్యాపారం, మీ పోషణ కొరకు, అంతవరకే. కానీ అన్యాయం చేయొద్దు.
చేయొద్దు. వీటితోటే మేడలు కట్టుకోవాలి, వీటితోటే సంపాదించుకోవాలి, వీటితోటి అప్పులు తీర్చుకోవాలి, ఎవరినో నాశనం చేసి ఎవరినో దిగమింగి ఆ సొత్తు మనం తీసుకోవాలంటే ప్రభువు చూస్తున్నాడు. న్యాయమైన లాభం నువ్వు ఖర్చు పెట్టావు, దానిపైన నీకు తగులుబడి జరిగింది కనుక న్యాయమైనది మాత్రమే మనం చేయాలి. అన్యాయం మనలో ఉండకూడదు అని ఆయన చెప్తున్నాడు. న్యాయమైన త్రాసులో ఆయన తోస్తాడు. ఈరోజు మనం చేస్తున్నాం, కానీ ఒకరోజు ప్రభువు ఎదుట మనం నిలవాలి. ఆయన త్రాసులో నిలిచినప్పుడు మనం ఎలా ఉంటాం? మనం సరిగా లెక్కకు రాగలమా, తూకానికి రాగలమా, లేక తేలిపోతామా? తక్కువగా కనబడతాం. ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడ్డావు అని ఆయన చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయంలో గొర్రెలను గురించి మాట్లాడుతూ అక్కడ ఏం చెప్పాడు ఊరకే మీకు జ్ఞాపకం చేస్తా. ఉందా? యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఖర అంటే ఖచ్చితంగా, నేను ఆషామాషి కాదు, నిక్కచ్చే ఖర అంటారు. ఖర అంటే అర్థం ఏంటంటే నా దగ్గర అవకతవకలు ఉండవని. గీసిన బంగారం, గీత గీసిన బంగారం అంటారు. ఖరా త్రాసు, ఖరా త్రాసులను, ఖరా పడిని, ఖరా తూమును, ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరు ఉంచుకోవాలన్నాడు. రెండు ఉండకూడదు, పెద్దోడా చిన్నోడా కాదు, ఒకటే ఉండాలి. అది చెప్తున్నాడు. తూము పందుములో 10వ పాలు పట్టునదై ఉండాలి. పందుము మీకు పరిమాణంగా ఉండాలి. తులం 1కి 20 చిన్నాలు, ఇలా చెప్పాడు లెక్కలు. ఈ ప్రకారంగా ఆ పిండి మీరు తెచ్చినప్పుడు అలాగే ఉండాలి, ఆ కొల అట్లే ఉండాలి, తూము అట్లే ఉండాలి, రాళ్ళు అట్లే ఉండాలి. సరి అయిన గుండు ఆయనకిష్టం. సామెతలు 11:1. ఆ పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు, అంటే బాగా చిన్న వయసులో ఉండి స్కూల్కి వెళ్ళే వయసులో క్లీన్ షేవ్ చేస్తే ఇక్కడ జయప్రకాష్ శాంతమూర్తి అనేది ఉండేవారు. వాళ్ళు ఏం చెప్పేవారు అంటే సరి అయిన గుండు ఆయనకి ఇస్తారు. గుండు అంటే బైబిల్ వచ్చిన కాదు, వీళ్ళకి గుండు చేశారని వాళ్ళని తమాషా పట్టించడానికి మాట్లాడారు. కానీ మన దగ్గర మన గుండెలు ఎట్లా ఉండాలా? సరి అయినవిగా ఉండాలి. న్యాయం. దేవుని పిల్లలు అక్కడక్కడ సాక్ష్యం సంపాదించారు. పాలు అమ్మి, పెరుగు అమ్మి, వారు చేసే వ్యాపారము అంతా చక్కగా. నెల్లూరులో జడ్సన్ గారిని బ్రదర్ అసెంబ్లీకి సంపాదించినటువంటి ఒక విశ్వాసే. నెల్లూరులో ఎవరైనా పాలు కొనాలంటే జడ్సన్ దగ్గరికి వెళ్ళాలండి. వారు ఎంత సాక్ష్యం సంపాదించాడు. అందరూ పాలు అమ్ముతారు, కలిపేది నీళ్ళు, అమ్మేది పాలు కదా. పైసలు దేనికి? తాడేపల్లి గుడి దగ్గర కాంపౌండ్లో ఒక దొరగారు ఉండేవారు ఒకప్పుడు. ఆయన చాలా తెలివిగలవాడు. నెలంతా పాలు పోసిన తర్వాత ఆ పాలు ఎవరు పోసారో ఆ పాలు అమ్మినటువంటి వ్యాపారుల దగ్గరికి బాబు ఇట్రా అన్నాడు. అని ఈ నెలంతట్లో ఇవి పాల డబ్బులు, ఇవి నీళ్ళ డబ్బులు, నీ డబ్బులు నువ్వు తీసుకోమన్నాడు. చూసారా? ఇంకా ఆయన దొర ఆయన దగ్గర మాట్లాడడానికి లేదు. ఇంకా నువ్వు పాలని చెప్పావు, నీళ్ళు పోసావు కనుక పాల డబ్బులు ఇవి, పాల డబ్బులు నువ్వు తీసుకెళ్ళు, నీళ్ళ డబ్బులు నీవు కాదు. ఈరోజు మనం అట్లా చేయలేము. కలిపేది లేకపోతే వ్యాపారమే ఉండదండి. కల్తీలు, మోసాలు ఎన్నో ఉంటాయి. కానీ అందులో ఉన్న సత్యం ఏమిటంటే మన జీవితంలో దగా ఉండకూడదు, కల్తీలు ఉండకూడదు, ఖచ్చితంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఫిక్స్డ్ రేట్ అంటే అది కరెక్ట్. అంతేనా? నీ ఇష్టమయ్యే బేరం ఎంతైనా చేయొచ్చండి. అర్థం ఏంటంటే నమ్మడానికే వీల్లేదు. అంతేనా? అది ఖచ్చితమైంది అయితే, అయ్యా నా సరుకు బంగారం, 24 క్యారెట్ల బంగారం లాంటి, కావాలా తీసుకో, లేదా పో. అట్లా ఉంటారు కొందరు వ్యాపారస్తులు. మన జీవితం అట్లా ఉండాలి. న్యాయం, అన్యాయము అనేది మనలో లేకుండా మనం న్యాయం అనే దాన్ని పాటించాలి. ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా
కనబడకూడదు. అది మన పాట. నన్ను నిన్ను ఆయన తోస్తాడు. పరిశుద్ధత విషయంలో ఆయన చూస్తే ఎంతమంది తేలిపోతారు. న్యాయం విషయం ఆయన చూస్తే ఎంతమంది తేలిపోతారు. ధనాపేక్ష విషయం ఆయన చూస్తే ఎంతమంది తేలిపోతాం. సమాధాన విషయం ఆయన చూస్తే ఎంతమంది మనం తేలిపోతాం. ప్రేమ విషయం చూస్తే ఎంతమంది మనం తేలిపోతాం. మీరు ధ్యానం చేయండి, నేను ముగిస్తాను. తర్వాత దేవుని దాసుల వాక్యం అందించాలి. ప్రార్థన జీవితాన్ని గురించి నిన్న ఈరోజు నేరుగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు కదా. ఒక ప్రక్కన రాయి పెట్టి ప్రార్థన అనే గుండు పెట్టి ఆయన చూస్తే మనలో ఎంతమంది తేలిపోతాం. పాటలు అంటే మనం బరువుగానే ఉంటాం, ప్రసంగాలంటే కూడా బరువుగానే ఉంటాం, ఓవర్ వెయిట్ కనబడుతుంది. కానీ పరిశుద్ధత విషయం, ప్రేమ విషయం, దీనత్వం విషయం, నమ్మకత్వం విషయం, సహనం విషయం, సహవాసం విషయం, దాతృత్వం విషయం, ఆతిథ్యం విషయం, ఇలా ఎన్నో విషయాలు. ఈ రాళ్ళన్నీ ఒక ప్రక్కన పెట్టుకుని ఒక్కొక్కటి వేసుకుని మన పక్కన పెట్టుకుంటే ఎంతమంది మనం తేలిపోతాం. అదే మన పాఠం మధ్య. తేలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రార్థనా జీవితం మనలో ఉండాలి, ప్రేమ మనలో ఉండాలి, నమ్మకత్వం మనలో ఉండాలి, దీనత్వం మనలో ఉండాలి, ఆతిథ్యం మనలో ఉండాలి, సహనం మనలో ఉండాలి, సువార్త పరిచర్య సాక్ష్యం ఇవన్నీ మనలో ఉండాలి. ఆయన నిన్ను త్రాసులో తోస్తాడు. యోబు చెప్తున్నాడు, ఆయన నన్ను న్యాయమైన త్రాసులో ఉంచునుగా. తరలవచ్చండి, ప్రార్థించాలి. ప్రభు దగ్గర అన్యాయం లేదు, న్యాయంగానే సమస్తము ఆయన పరీక్షించేవాడు. మన జీవితాన్ని బట్టి, మన యోగ్యతను బట్టి, మన ప్రయాసను బట్టి ప్రభు మనకు బహుమానం ఇస్తాడు. కనుక హృదయములు పరీక్షించే ప్రభువు ఎదుట యోగ్యులుగా ఉండడానికి మనం జాగ్రత్త కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. అమ్మా 2 నిమిషాలు ఉండండి, ప్రార్థన అయ్యాక మీరు వెళ్ళిపోండి, పర్వాలేదు. కృపగల మా ప్రియ ప్రభువా, ఈ వాక్యము మేము సులువుగా గ్రహింపగలిగినది కాదు, లోతైన గని వంటిది. మాతో మీరు అనేక విధాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. మీ దాసులను సిద్ధపరచి తెచ్చారు, ఉపయోగిస్తున్నారు. ఈ సమయంలో మీ దాసులు మీ వాక్యాన్ని మా మధ్య అందించనై ఉండగా ఆయన శరీర బలహీనత మీ అదుపులో ఉంచి మీ వాక్య సత్యమును మా యొద్ద వెల్లడి చేయమని, మహిమ పొందమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.